ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. ఈ ప్రాంతంలో మెట్రో లైన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 2000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ ఎంజీబీఎస్ మీదుగా పాత బస్తీకి ప్రయాణం సులువు అవుతుంది. అందుకు తగ్గ పనులు కూడా వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాని హవేలీ, ఏక్బార్ చౌక్, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్ గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాటు కానుంది. అయితే 5.5 కిలోమీటర్ మేర మార్గంలో 4 స్టేషన్లను సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఫలక్నామా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో 100 అడుగులు స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్ను విస్తరించాల్సి ఉంది. రోడ్డు విస్తరణంతో కలిసి ప్రాజెక్టుకు 2000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికలు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఫలక్నామా నుంచి చంద్రయానగుట్ట వరకు మరో 1.5 కిలోమీటర్ పొడవున మెట్రో రైలు నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3వ దశలో నాగోలు, ఎల్బీనగర్, చంద్రయానగుట్ట, మైలదేవ్పల్లి, P7 రోడ్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.